హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. జీవ ఆర్థిక వ్యవస్థ బయో ఎకానమీ అనే పదాన్ని ఈ విధంగా ఉత్తమంగా వర్ణించవచ్చు. లాస్ట్ క్లాస్లో మనము బయో ఎకానమీకి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ ప్రధానంగా శిలాజ ఇంధనాల వెలికితీత మరియు వాణిజ్యంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ బి ఆహారం, పదార్థాలు, రసాయనాలు, శక్తి మరియు ఇతర విలువ జోడించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదక జీవ వనరులను మరియు జీవ సాంకేతికతను స్థిరంగా ఉపయోగించే ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ సి ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణ మరియు పర్యావరణ పర్యాటకంపై దృష్టి సారించే ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ డి జీవ విచ్ఛిన్నం కాని పారిశ్రామిక వ్యర్థాలను మాత్రమే పునర్వినియోగం చేయడంపై ఆధారపడిన ఆర్థిక నమూనా. ఓకే, యాక్చువల్గా మనకి ఆన్సర్ ఐడెంటిఫై అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఖచ్చితంగా అసలు ఈ 4 ఆప్షన్స్ మీద ఏ విధమైన ఐడియా లేకుంటే మనము ఎటిమలాజికల్ టెక్నిక్ని ఉపయోగించవచ్చు. అంటే మనకి ఇచ్చిన పదంలోని కీ పాయింట్ని ఎటిమలాజికల్గా బ్రేక్ డౌన్ చేస్తే ఆ పదాలు ఆన్సర్లో ఎక్కడైనా కనిపిస్తే అది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయో ఎకానమీ లేదా జీవ ఆర్థిక వ్యవస్థ, దీనిని 2 పదాలుగా బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఒకటి జీవ, రెండవది ఆర్థిక వ్యవస్థ, బయో ఎకానమీ. సో జీవ అనే పదాలు ఏ ఆప్షన్లో ఉన్నాయో మనం చూద్దాం. ఆప్షన్ ఏలో లేవు, ఆప్షన్ సిలో కూడా లేవు. సో ఎయిదర్ బి ఆర్ డి. ఇక్కడ కూడా బయో అనే పదం మనకి ఏలో మరియు సిలో లేవు. 2 చోట్ల మాత్రమే బయోలాజికల్ రిసోర్సెస్, బయోటెక్నాలజీ ఆప్షన్ బిలో ఉంది మరియు ఆప్షన్ డిలో నాన్ బయోడిగ్రేడబుల్ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా పూర్తిగా మనకి ఈ 2 ఆప్షన్స్లో ఏ విధమైన ఆన్సర్ తెలియదు అనుకోండి, దెన్ ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉపయోగించవచ్చు. ఇక్కడ ఎగ్జాజరేటెడ్ ఓన్లీ అనే పదం ఉంది మాత్రమే. సో ఈ ఓన్లీ అనే పదము చాలా సందర్భాలలో తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్ 100% ఓన్లీ ఉన్నప్పుడు రాంగ్ అని నేను చెప్పను, బట్ తప్పు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. సో ఆప్షన్ బిని మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఇది సరిపోతుంది. ఆహారం, పదార్థాలు, రసాయనాలు, శక్తి మరియు ఇతర విలువ జోడించిన ఉత్పత్తులను. సో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేయడానికి పునరుత్పాదక జీవ వనరులను. పునరుత్పాదక జీవ వనరులు అంటే ఏంటండి? ఫారెస్ట్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కావచ్చు. సో ఇటువంటి వాటిని పునరుత్పాదక జీవ వనరులు అంటాము. అలానే జీవ సాంకేతికత. ఈ జీవ వనరులను బయోటెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రొడక్ట్స్ను తయారు చేయడమే బయో ఎకానమీ అని పిలుస్తాము. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బయో ఎకానమీకి సంబంధించి నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతం 2025లో $195.3 బిలియన్ ఉన్న బయో ఎకానమీ 2035 నాటికి $691 బిలియన్ గాను మరియు 2047 నాటికి $2.6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగాను ఎదిగి అంచనా ఉంది అని, అదేవిధంగా ఈ రంగంలో 30 మిలియన్ల హై వాల్యూ జాబ్స్, సుమారు 3 కోట్ల జాబ్స్ను క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా నీతి ఆయోగ్ అంచనా. అండ్ ఈ స్ట్రాటజీలో కీ పిల్లర్స్ గురించి డిస్కస్ చేశాము. అండ్ సెక్టోరియల్ ప్రొజెక్షన్, ఎస్పెషల్లీ బయో ఇండస్ట్రియల్, బయో ఫార్మా, ఈ రెండింటికి సంబంధించిన టార్గెట్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ టాపిక్ చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కీలక రంగాల సూచీలోకి ఇనుప ఖనిజం. ఈ ఆర్టికల్ ఇటీవలి రివైజ్డ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఐసిఐ యొక్క కీలక అప్డేట్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఐసిఐ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అనేది ఓవరాల్గా ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో భాగం. ఈ ఐఐపిలో
కోర్ ఇండస్ట్రీస్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఐఐపి అనేది ఓవరాల్ బ్రాడ్ ప్రొడక్షన్ వాల్యూ గురించి వివరిస్తుంది. ఐఐపి ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాల్యూ గురించి వివరిస్తే ఐసిఐ కేవలం కోర్ ఇండస్ట్రీస్ని మాత్రమే దృష్టి సారిస్తుంది. ఐఐపిలో 3 ప్రధాన కాంపోనెంట్స్ని మనం చూడవచ్చు. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, అంటే తయారీ రంగానికి సంబంధించి. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవరాల్గా 77.6% వెయిట్ ఓవరాల్ వెయిటేజ్ని కలిగి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ మైనింగ్కి సంబంధించి. మైనింగ్ అరౌండ్ 14.4% కలిగి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి. ఈ ఎలక్ట్రిసిటీ 8% వాల్యూని కలిగి ఉంటుంది. సో ఇలాగా 3 వెయిటేజెస్ని మనం చూడవచ్చు. ఈ ఐఐపి అనేది ఇవన్నీ ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి. ఇక ఇందులో భాగమైన ఐసిఐలో ఇప్పటి వరకు 8 కోర్ ఇండస్ట్రీస్ ఉండేవి. ప్రీవియస్ ఇండెక్స్లోని ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ చూడండి. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి మొత్తం 100% కంబైన్డ్ ఐసిఐ వెయిటేజ్ని కలిగి ఉంటాయి. ఈ ప్రీవియస్ ఇండెక్స్లో ఐఐపిలో ఐసిఐ వాటా సుమారు 40.27% కలిగి ఉండేది. అంటే ఓవరాల్ ఐఐపిలో 40%కి పైగా ఐసిఐ ఇండస్ట్రీస్ వాటానే ఉండేది. ఇప్పుడు ఈ రివైజ్డ్ న్యూ ఇండెక్స్లో అదనంగా మరొక సెక్టార్ను యాడ్ చేయడం జరిగింది. న్యూ క్రిటికల్ ఎడిషన్ ఐరన్ ఓర్, ఇనుప ఖనిజానికి సంబంధించిన కీలక రంగాన్ని యాడ్ చేయడం జరిగింది. అలానే బేస్ ఇయర్ని కూడా 2011-12 నుంచి 2022-23కి మార్చడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఈ 9 సెక్టార్స్ న్యూ రివైజ్డ్ ఇండెక్స్ వలన టోటల్ మ్యాక్రో ఇంపాక్ట్ మనం చూస్తే ఐఐపిలో ఇక్కడ కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటా తగ్గుముఖం పట్టింది. ప్రీవియస్ ఇండెక్స్లోని 40.27% నుంచి ఈ రివైజ్డ్ ఇండెక్స్లో 32.88%కి ఐఐపిలో కోర్ ఇండస్ట్రీస్ వాటా అనేది తగ్గింది. ఇక ఈ 9 కోర్ ఇండస్ట్రీస్లో అత్యధిక షేర్ని వెయిటేజ్ని కలిగి ఉన్న ఇండస్ట్రీస్ మనం చూస్తే ఈ 9 కలిపి 100% మనం అనుకుంటే ఇందులో 30.93% ఎలక్ట్రిసిటీ వాటా కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో 22.57%తో పెట్రోలియం, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ మిగిలిన 7 సెక్టార్స్ కలిపి 46.50 వాటాను కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించిన బ్రేక్ డౌన్ డేటా అనేది ఇంకా రిలీజ్ కాలేదు. బట్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఏంటి ఫస్ట్, సెకండ్ ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్ దేనికి అనేది ఇంపార్టెంట్, అండ్ కొత్తగా యాడ్ చేసిన క్రిటికల్ సెక్టార్ ఏది అనేది ఇంపార్టెంట్, ఓవరాల్ వెయిటేజ్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఈ ఐరన్ ఓర్, ఇనుప ఖనిజాన్ని ఈ క్రిటికల్ సెక్టార్స్లో యాడ్ చేయడం జరిగింది? ఐరన్ ఓర్ యొక్క ఎక్స్టెన్సివ్ యూజ్ మరియు కంట్రిబ్యూషన్ని క్యాప్చర్ చేయడం కోసం. దేశంలో ఇటీవల పారిశ్రామిక ఉత్పత్తిలో ఇనుప ఖనిజం వినియోగం భారీగా పెరగడము, పారిశ్రామిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఇనుప ఖనిజాన్ని కీలక రంగంలోకి చేర్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ న్యూ రివైజ్డ్ ఇండెక్స్తో కూడిన సూచి ఈ ఏడాది జూలై 20న విడుదల కానుంది. సో ఇది న్యూ రివైజ్డ్ ఇండెక్స్ ఆఫ్ ఐసిఐకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటరు జాబితా నుంచి తొలగిస్తే పౌరసత్వం పోదు. ఈ ఆర్టికల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను వివరిస్తుంది. ఇందులో సర్లో భాగంగా పేరును ఓటర్ లిస్టులోంచి తొలగించినంత మాత్రాన పౌరసత్వం పోదు అని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ జాబితా నుంచి తొలగించిన వ్యక్తులకు సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా లేదా అన్న విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. ఇందులోని కీ లీగల్ క్లారిఫికేషన్స్ చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క జ్యూరిస్డిక్షన్ లిమిట్స్ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం ఈసీఐకి ఉంటుంది కానీ సిటిజన్షిప్ విషయంలో ఈసీఐకి కాన్స్టిట్యూషనల్ పవర్ లేదు అని ప్రస్తావించింది.
సిటిజన్షిప్ పౌరసత్వం విషయంలో అల్టిమేట్ అథారిటీ సిటిజన్షిప్ యాక్ట్ 1955 మరియు సబ్సీక్వెంట్ అమెండ్మెంట్స్ దానికి సంబంధించిన సవరణలు ఏవైతే తరువాతి కాలంలో జరిగాయో వాటికి మాత్రమే పౌరసత్వం విషయంలో అథారిటీ ఉంటుంది అని పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన అది సిటిజన్ యొక్క నేషనాలిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్డ్ అయినట్టు కాదు అని పేర్కొంది. అలానే వెల్ఫేర్ స్కీమ్స్ మరియు బెనిఫిట్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రేషన్ దుకాణాలలో నిత్యావసర సరుకులను వాటర్ లిస్టులో పేరు లేనంత మాత్రాన ఆపకూడదు అని, అలానే ఇతర సంక్షేమ పథకాలు అండ్ బెనిఫిట్స్ విషయంలో అవి కొనసాగించాలా వద్దా అనేది పరిశీలిస్తాము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలానే కలకత్తా హైకోర్టు ఇటీవల ఆస్తి పత్రం పౌరసత్వానికి సాక్ష్యం కాదు అని పేర్కొనడం చూడవచ్చు. విదేశీయుడు భారత్లో ఆస్తి కొనుగోలు చేయవచ్చు, స్థిరాస్తి కొనుగోలు చేసినంత మాత్రాన విదేశీయుడు భారతీయుడిగా మారడు అని కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. సో ఈ విధంగా సిటిజన్షిప్కి సంబంధించి సుప్రీంకోర్టు మరియు కలకత్తా హైకోర్టు చేసిన 2 కీలక వ్యాఖ్యలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐరోపాలో హీట్ వేవ్ కారణంగా 12,000 మరణాలు. ఈ ఆర్టికల్ ఇటీవలి యూరోప్ హీట్ వేవ్ 2026 యొక్క డివాస్టేటింగ్ ఇంపాక్ట్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా వాతావరణ మార్పుల ప్రభావం, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఐరోపాను కుదిపేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ హీట్ వేవ్ కారణంగా జూన్ నెలలో రికార్డు స్థాయిలో 12,000కు పైగా మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా యూరోపియన్ దేశాలలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్రాన్స్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, స్పెయిన్, ఈవెన్ జర్మనీలో అయితే 41.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది అత్యధిక స్థాయిలో. భారతదేశం వంటి ఉష్ణమండల దేశాలలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ క్లైమేట్స్ ఉండే యూరోపియన్ కంట్రీస్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే చాలా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. అందువల్లనే కేవలం జూన్ నెలలోనే 12,000 మరణాలు ఈ హీట్ వేవ్ కారణంగా సంభవించాయి. ఈ హీట్ వేవ్ ఏర్పడడానికి గల కారణాలు చూడండి. ర్యాపిడ్ వార్మింగ్ ఆఫ్ యూరోప్. గత 5 దశాబ్దాలుగా యూరోప్ ఖండం విపరీతంగా వేడెక్కుతుంది. గ్లోబల్ యావరేజ్తో పోల్చినప్పుడు 2 రెట్ల వేగంగా సుమారు 2 డిగ్రీల యావరేజ్ గ్రోత్తో టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. సో ఈ యావరేజ్ టెంపరేచర్ రైజ్ కూడా హీట్ వేవ్స్కి కారణమవుతుంది. ఇక ప్రధానంగా హీట్ డోమ్ అండ్ ఒమేగా బ్లాక్. ఈ హీట్ డోమ్ అనేది ఒక స్టేషనరీ హై ప్రెజర్ రిడ్జ్, అంటే చాలా స్థిరంగా ఒక చోటనే ఉండి ఎక్కువ ప్రెజర్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఈ హై ప్రెజర్ రిడ్జ్ అనేది యూరోప్ ఖండమంతటా విస్తరించి ఉంది. దీనినే ఒమేగా బ్లాక్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఇది గ్రీక్ లెటర్ ఒమేగా ఈ విధంగా ఉంటుంది, అందువల్లనే దీనిని ఒమేగా బ్లాక్ అని కూడా పిలుస్తారు. ఈ హై ప్రెజర్ రిడ్జ్ లేదా ఈ హీట్ డోమ్ హాట్ ఎయిర్ని లోపల ట్రాప్ చేస్తుంది. ఎస్పెషల్లీ సహారా ప్రాంతం నుంచి వచ్చే ఈ హీట్ ఎయిర్ అంతా కూడా ఈ హీట్ డోమ్లో ట్రాప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కూల్ ఎయిర్ని లోపలికి రానివ్వదు. ఈ నేపథ్యంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఈ హీట్ డోమ్ లోపల నమోదవుతాయి. తద్వారా ఈ టెంపరేచర్ రైజ్ అనేది మనం చూడవచ్చు. ఇక హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్, మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు కూడా కారణంగా మనం చూడవచ్చు అండి. ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విపరీతంగా ఉండడము, డిఫారెస్టేషన్, ఇవన్నీ కూడా టెంపరేచర్స్ రైజ్ అవడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి హీట్ని ట్రాప్ చేస్తాయి. ఈ హీట్ని ట్రాప్ చేసి వాతావరణంలో ఉండడం వలన టెంపరేచర్స్ అనేవి అధికంగా నమోదవుతాయి. ఇక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కూడా మనం చూడవచ్చు. జనరల్గా ఎప్పుడు చూసినప్పుడు అర్బన్ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు నియర్ బై రూరల్ ఏరియాస్. ఎందువలన అంటే అర్బన్ ప్రాంతంలో మొక్కలు చెట్లు చాలా తక్కువగా ఉండి కాంక్రీట్ జంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ బహుళ అంతస్తుల భవనాలు, హీట్ ట్రాప్డ్ స్ట్రక్చర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము.
వీటి కారణంగా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, గ్రామీణ ప్రాంతాలలో మొక్కలు ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ హీట్ని ఇవి అబ్జర్వ్ చేసుకుని కిరణజన్య సంయోగ క్రియకు వినియోగించుకుంటాయి మరియు రాత్రి సమయాలలో ఇవి కొంత హీట్ని రిలీజ్ చేస్తాయి. బట్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లో మనం చూసినప్పుడు గ్రీన్ స్పేసెస్ తక్కువగా ఉండడము, ఎక్కువ కాంక్రీట్ మరియు హీట్ అబ్జార్బింగ్ మెటీరియల్స్తో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడము హీట్ని ట్రాప్ చేస్తాయి. ఇవి ఈ హీట్ ట్రాపింగ్ పగటిపూట ఉష్ణోగ్రతలను పెంచుతుంది. అండ్ ఈ హీట్ వేవ్ ఇంపాక్ట్స్లో ప్రధానంగా మనం చూస్తే ట్రాపికల్ నైట్స్ చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ట్రాపికల్ నైట్స్ రాత్రి సమయంలో కూడా టెంపరేచర్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగానే నమోదవుతూ ఉండడంతో అది చాలా తీవ్ర ప్రభావం మనుషుల మీద మరియు పశుపక్షాదుల మీద చూపిస్తుంది. అందువల్లనే ఒక జూన్ నెలలోనే 12,000కు పైగా మరణాలు యూరోప్లో సంభవించాయి. సో ఇది యూరోప్ హీట్ వేవ్ 2026కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పశ్చిమాసియా సంక్షోభం, ఋతుపవనాలతోనే ముప్పు, వృద్ధి రేటుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ ఆర్టికల్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మీద ఆర్బీఐ గవర్నర్ గారి యొక్క అంచనాలకు సంబంధించి. ఇందులో ప్రధానంగా 2 అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒకటి వెస్ట్ ఏషియన్ పశ్చిమాసియా సంక్షోభం మరియు రెండవది ఎల్నినో కారణంగా ఋతుపవనాల మందగమనం మరియు తక్కువ వర్షపాతం కారణంగా ఈ 2 ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నా కూడా భారత్లో గత కొన్నేళ్లుగా 7% కంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. 2025-26లో 7.7% వృద్ధిని సాధించింది అని ఆయన పేర్కొన్నారు. బట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి మాత్రం 6.6% వృద్ధినే ఆర్బీఐ అంచనా వేసింది. అయితే 6.6% వృద్ధి అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతటి వాలటైల్ సిచ్యువేషన్స్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి ప్రభుత్వ ఆర్థిక ద్రవ్య విధానాలు బలంగా ఉండడం వల్లే సాధ్యమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాము, ఇటీవల ఆర్బీఐ మరియు గవర్నమెంట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి సంబంధించిన ఎఫ్పిఐస్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని అందించడం, డెట్స్లో సబ్ లిమిట్స్ను తొలగించడం, అలానే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఓసీఐస్ కావచ్చు, ఇటువంటి వారికి సెబీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా నిబంధనలను సవరించడం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించడానికి, తద్వారా రూపీ వాల్యూ పడిపోకుండా భారతదేశం చర్యలను చేపట్టింది. ఎస్పెషల్లీ ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ కారణంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆర్బీఐ మరియు గవర్నమెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడింది అని గవర్నర్ తెలిపారు. అయితే రానున్న రోజులలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే పంటల దిగుబడి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదవడంతో పంటల దిగుబడి తగ్గుతుంది. ఎప్పుడైతే దిగుబడి తగ్గిందో ఆటోమేటిక్గా సప్లై తగ్గి డిమాండ్ పెరుగుతుంది. దీనివలన ధరలు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం 2026-27కు 4.6% నుంచి 5.1%కి ఆర్బీఐ పెంచింది. అయితే మనకి 4 ± 2% లిమిట్లోనే ఇది చూడవచ్చు. ఆర్బీఐ యొక్క ఇన్ఫ్లేషన్ బ్రాకెట్లోనే 2 to 6% లోపులోనే ద్రవ్యోల్బణం ఉండనుంది అని ఆర్బీఐ పేర్కొంది. భారతదేశంలో 17% వ్యవసాయ రంగం జీడిపిలో వాటాను కలిగి ఉంది. అందువలన ఎల్నినో ప్రభావం భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక రూపీ డిప్రిసియేషన్ గురించి ఆయన పేర్కొంటూ పశ్చిమాసియా యుద్ధం వలన అమెరికా డాలర్ బలంగా మారింది అని, దీంతో పలు దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి అని ఆయన పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు రూపాయి కొంత స్టేబుల్గాను సాధారణంగానే ఉందని భరోసా ఇచ్చారు. పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలలో జపాన్ యొక్క యెన్ మరియు ఇండోనేషియా యొక్క రూపియా కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. భారత్ కంటే ఎక్కువ జపనీస్ యెన్నే తీవ్రంగా నష్టపోయింది.
ఇక ఎఫ్డిఐస్కి సంబంధించి చూసినప్పుడు గత ఏడాది భారత్ రికార్డు స్థాయిలో $95 బిలియన్ 9 లక్షల కోట్లకు పైగా స్థూల ఎఫ్డిఐలను పొందింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలలోనే $7 బిలియన్ వరకు నికర నెట్ ఎఫ్డిఐ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దేశంలో సెమీ కండక్టర్లు, మొబైల్ డిజైన్ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల $22 బిలియన్ అంటే సుమారు 1.89 లక్షల కోట్లు కేటాయించింది. సెమీకాన్ 2.0కి ఇందులో 1.27 లక్షల కోట్లు, మొబైల్ ఫోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు 62,500 కోట్లు కేటాయించారు. సో ప్రీవియస్ క్లాస్లో దీని గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సెమీకాన్ 1.0, 2.0 డిఫరెన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ సెమీకాన్ 2.0 ద్వారా 4 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని, 2.4 లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్ చిప్ సెట్లు ఉత్పత్తి చేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఏఐ సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్లాట్ఫామ్ అయిన ఎమర్జెంట్కు యూనికార్న్ అంటే $100 కోట్ల విలువ కలిగిన సంస్థ అనే హోదా దక్కింది. ఈ సంస్థ తాజాగా $130 మిలియన్ నిధులను సమీకరించింది. దీంతో ఈ ఎమర్జెంట్ సంస్థ యూనికార్న్ హోదా సంపాదించుకోగలిగింది. నెక్స్ట్ వన్ చూడండి. బయో ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఈరోజు క్లాస్లో కూడా మనము ఈ బయో ఎకానమీ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి డిస్కస్ చేస్తూ చెప్పుకున్నాము. సో ప్రీవియస్ క్లాస్ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ప్రకారం ప్రపంచంలోనే అగ్రగామి 3 బయోటెక్నాలజీ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుంది అని అంచనాగా మనం చూడవచ్చు. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఇక మాదిరి ప్రశ్నలు చూడండి. భారత నూతన నావికాదళ అధిపతిగా 2026 మే 31న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ కృష్ణ స్వామినాథన్. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో ఈయన బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ వన్. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా 2026 మే 7న TARA ఆయుధ వ్యవస్థ తొలి విమాన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఇందులో TARA పూర్తి పేరు ఏంటి అనేది అడగడం జరిగింది. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి గ్లైడ్ వెపన్ వ్యవస్థ. దీనిని ఒడిశా తీరంలో జాగ్వార్ యుద్ధ విమానాన్ని ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించారు. గ్లైడ్ వెపన్ సిస్టమ్ అంటే ఏంటండి? నార్మల్ రెగ్యులర్ బాంబుని ఇది ప్రెసిషన్ మ్యూనిషన్స్గా మారుస్తుంది. ఈ ప్రెసిషన్ మ్యూనిషన్స్ అనేవి చాలా ఖచ్చితత్వంతో దాడులను నిర్వహిస్తాయి. సో ఇక్కడ వన్స్ టార్గెట్ లాక్ చేస్తే వాటిని ధ్వంసం చేస్తాయి. సో ఇటువంటి గ్లైడ్ వ్యవస్థను ఈ TARA టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ ద్వారా DRDO పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వన్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. NH-48లోని సూరత్ భరూచ్ మార్గంలో ఉన్న చౌరసియా టోల్ ప్లాజా వద్ద దీనిని అమలు చేశారు. దీనిలో అసలు భౌతిక టోల్ గేట్ల అవసరం లేకుండా మనము సులభంగా టోలింగ్ వ్యవస్థను నిర్వహించవచ్చు. సో టోల్ పాయింట్ల దగ్గర ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది. ఇవి ఈరోజు మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము న్యూ రివైజ్డ్ ICI ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.